హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. వస్తున్నా. అన్నీ బంద్ చేశారా? ఇక్కడ లైట్ ఎవరు బంద్ ఆగు. వెరైటీగా ముక్కుగా ఇటీ అన్నమాట. మేము అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తున్నాము. వండర్లా టైప్ అనమాట, ఓవా అని చెప్పి. సో 10:30 అవుతుంది టైమ్. రెడీ అయిపోయి బయలుదేరుతున్నాం. వాటర్ రైడ్స్ అవన్నీ ఉంటాయంట. అండ్ కెన్ యూ బిలీవ్, నేను ఆల్రెడీ రెడీ అయ్యి మొత్తం ఫేస్ అంతా వాష్ చేసుకొని మళ్ళీ రెడీ అయ్యా. బికాస్ నాకు వాటర్ రైడ్స్ ఉన్నాయని చెప్పి ఎవరు చెప్పలేదు. సో అందుకని ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ రెడీ అవ్వాల్సి వచ్చింది. ఐ లవ్ మై లుక్. నీడ ఉందని వెయిట్ చేస్తా. యా, ఎండగుంది బాగా. మమ్మీ తనకి నీ బ్రేక్ఫాస్ట్ అది, ఇది లంచ్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఫ్రూట్స్ రెడీ చేసింది. ఇది నీకు నాకు ప్యాన్ కేక్స్ అంట. సో ఐ డోంట్ నో, కనిపించలేదు. బట్ కారెక్కాయ చూపిస్తా. ఇది వెనకాల ట్రంక్ ఓపెన్ చేయరా? ఓహో, మనం కార్ వ్యాక్యూమ్ చేయించలేదు కదా. ఇసుక హే కార్ మే. వన్ అవర్ చూపిస్తుంది. 1 అవర్ ఎందుకు? 40 మినిట్సేగా. ఆ మాలే 40 మినిట్స్. యాపిల్ మ్యాప్స్తో డిస్కస్ చేయాలా? థ్యాంక్స్ బాబన్నయ్య ఫర్ ద వండర్ఫుల్ ఐడియా. మమ్మీ సీట్ బెల్ట్ పెట్టుకో. ఓకేనా? Yes, ready. Let's go. రైట్ Right. Hold it. బాబన్నయ్య ఒకటే సరిగ్గా వేసావు, రెండోది మార్చావుగా. పెట్టేసి వెళ్ళిపోతే థ్యాంక్ యూ. నాకు ఆల్రెడీ చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడే వచ్చాం మేము. ఎంట్రన్స్ ఎక్కడో కనుక్కోవడానికి చాలా టైం పట్టింది. సో యూనివర్సల్ ట్రిప్ గుర్తొస్తుంది నాకు. ఇక్కడ అన్ని రోలర్ కోస్టర్ రైడ్స్ ఉన్నాయి. ఇట్స్ గోయింగ్ టు బి టఫ్. కానీ చూద్దాం, నా భయం ఎంతవరకు తగ్గిందో చూద్దాం లోపలికి వెళ్ళాక. వాటర్ రైడ్స్ కూడా ఉన్నాయి.
ఏ బబుల్స్ ఉన్నాయి. పిల్లలేమో వస్తున్నాయి అందులో నుంచి. క్రిష్ టికెట్ తీసుకోవడానికి లైన్లో నించున్నారు. నేను మమ్మీ ఇక్కడ కూర్చున్నాము. అన్నయ్య ఏదో షాప్లోకి వెళ్ళాడు. చాలా వేడి ఉంది అండ్ సన్ స్క్రీన్ రాసుకోలేదు. డోంట్ బీ లైక్ అన్న. నేను మొత్తం ఫుల్ ఫేస్ ఆఫ్ మేకప్ వేసుకున్నా. సన్ స్క్రీన్ రాసుకోవడం మర్చిపోయా. ఎందుకంటే ఫస్ట్ టైం మేకప్ వేసుకున్నప్పుడు మంచిగా స్కిన్ కేర్ చేసుకొని సన్ స్క్రీన్ రాసుకొని చేసుకున్నా. క్రిష్ వచ్చి వాటర్ రైడ్స్ కూడా ఉంటాయని చెప్పాడు. సో వెళ్ళి హడావుడిగా రెడీ అయ్యా. అండ్ ఇప్పుడు కూడా ఐ డోంట్ నో అసలు ఈ మేకప్ వాటర్కి ఎంతవరకు ఆగిద్దో. తెచ్చుకోవాల్సింది. బ్యాగ్లో ఉన్నట్టుంది సన్ స్క్రీన్. లేదు ఆ కవర్లో ఉంది. మొన్న బీచ్కి వెళ్ళినప్పుడు స్ప్రే సన్ స్క్రీన్ అందులో పెట్టా. దొరికిందా? మర్చిపోయా. బయటకు వచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ బిజినెస్ ఏంటి? సుస్సుకి వెళ్ళడం. సో రెస్ట్ రూమ్స్ ఎత్తుక్కుంటున్నాను నేను మమ్మీ. మా ఇద్దరికి కార్ దిగ్గానే గంట కొట్టినట్టు వస్తుంది ఏంటో మరి. ఇప్పుడు వెళ్ళి కొంచెం వెయిట్ తగ్గించుకొని వస్తాం మేము. మిషన్ అకంప్లిష్. దొరికాయి రెస్ట్ రూమ్స్. ఒక్కొక్కళ్ళే కూర్చుంటారు మమ్మీ. ఓకేగా. మమ్మీ వాళ్ళ రైడ్ ఎక్కారు. నేను క్రిష్ ఇక్కడ నుంచున్నాం అనమాట. మాకు ఎక్కే అంత ధైర్యం లేదు. జాగ్రత్త మీకు. సో క్రిష్కి భయం కాదంట, జాగ్రత్త అంట. ఎక్కే అంత ధైర్యం ఉంది కానీ ఎక్కాలనుకోవట్లేదంట. మమ్మీ నవ్వుతుంది హాయిగా. ఏం భయమే లేదా మమ్మీ? కొంచెం కూడా? నువ్వే మా అందరికంటే అడ్వెంచరస్ లో ఉన్నావు. బావన్న ఇప్పుడు ఇది ఎక్కడానికి వెళ్తున్నాడు. ఇందాక దాకా మమ్మీ కంపెనీ ఇచ్చింది. ఇప్పుడు మమ్మీ కూడా వెనుకని చేసింది అనమాట. వెనకడుగు. మమ్మీ క్విట్ అంట, ఐ క్విట్ అని చెప్తుంది. చాలా ఇదేంటంటే ఇది ఎండ్ అనమాట. ఇక్కడ నుంచి ఈ అమ్యూజ్మెంట్ పార్క్ బిగినింగ్ వరకు ఉంటుంది మొత్తం. ఈ రైడ్ మొత్తం అంతా జీ పడిద్ది. సో అన్నయ్య వెళ్తున్నాడు, చూద్దాం. మా పేరు నిలబెట్టాలి బావన్నయ్య నువ్వు. మధ్యలో ఎంట్రన్స్ గల్లీ వాషర్ దగ్గర.
ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లైక్ అరుపు ఏంటంటే ఆనందంతో అంటే ఆ థ్రిల్ తో నాకు సగం దూరం వెళ్ళాక అంటే అరిచింది నేను ఇంకా సేవ్ చేయమని అరుపులు కావాలి. అవునా నేను అమ్మ అని అరుస్తానే ఉన్నా నేను. నాకు తెలియదు అసలు. గైస్ ఐ డిడ్ ఇట్. మా మమ్మీ కూడా వచ్చింది. అక్కడ పెద్దోళ్ళు ఎవ్వరు లేరు, జస్ట్ మమ్మీ ఒక్కతే అనమాట అక్కడ ఉన్నది. మమ్మీ ఎట్లుంది మమ్మీ? నచ్చింది అనుకో. ఎలా ఉందంటే వెళ్ళకపోయి ఉంటే గుడ్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యేదాన్ని అనిపించింది. మమ్మీ అసలు అరవలేదు, నేను మా అన్నయ్య అరిసాము. మా అన్నయ్య రెండోసారి మాతో పాటు వచ్చాడు మళ్ళీ. యా బాగుంది. ఇంత సాహసం చేసి వచ్చాక నాకు మంచినీళ్ళు కావాలి. నేను యూనివర్సల్ లో ఎక్కిన దానికి ఇప్పుడు చాలా తక్కువ తెలుసా భయం. అదే అంటున్నా, నేను యూనివర్సల్ లో చచ్చిపోయా అనుకున్నాడు చెప్పా కదా, ఇక్కడ పర్లేదు. ఇంకా చాలా హైట్ కూడా ఇంకెక్కువ టైం ఉంటే ఇది అంటే హెవీగా ఉంటది. అవును, వేరే రైడ్కి వెళ్ళి లంచ్ చేస్తాము. నెక్స్ట్ వాటర్ రైడ్స్ కి వెళ్తాము. 1 అయింది టైం ఆల్మోస్ట్. ట్విస్టర్ అంట బయటికి వెళ్ళాలి. నేను ఎక్కడ ట్విస్టర్ లోపల ఉంటాయి, లోపలే ఉండదు. So chicken, rice, veggie with the guac on the inside. That's for me. Burrito, veggie with the guac on the side. Yep, that's it. Thank you. Oh no. Yeah, all of us are hungry. లంచ్ అయిపోయింది. మెక్సికన్ రైస్ బౌల్ లాంటిది తిన్నాము. అండ్ ఇప్పుడు మమ్మీకి ఐస్ క్రీమ్ కావాలంటే వెళ్తున్నాము. సో థ్యాంక్ యూ. అంటే అక్కడ లాకర్ రూమ్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి అక్కడ. ఇప్పుడు పూల్ ఉంది కదా అక్కడ. మనం లేజీ రివర్ ఉందా, లేజీ రివర్ కు ఆపోజిట్ లో పార్టీ రూమ్స్ అని ఉన్నాయి, దాని పక్కన ఉన్నాయి రెస్ట్ రూమ్స్ పక్కన. అక్కడే చేంజ్ చేస్తారు నీ వల్లనే. మేము వాటర్ రైడ్స్ అన్ని చేసేసి డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకుని కూర్చున్నాము. ఇప్పుడు మమ్మీ కోసం వెయిటింగ్ అనమాట. మమ్మీ వెళ్ళి చేంజ్ చేసుకోవడానికి. వాటర్ రైడ్స్లో ఫోన్ అవేం తీసుకెళ్ళడానికి కుదరదు కాబట్టి ఇక్కడే లాకర్లో వదిలేసి వెళ్ళాము. సేమ్ యూనివర్సల్లో ఎలా ఉందో అలానే, బట్ ఇది చిన్న సైజ్ అనమాట. అది బాగుంది. వాటర్ మనం చేసిందండి ఒకటి ఇట్లా పట్టుకొని సర్ఫింగ్, అది మ్యాట్ పట్టుకొని వాటర్ స్లైడ్. యా అది బాగుంది. అది అక్కడ లేదు, ఇక్కడ ఉంది. అది కార్లో ఉందా? నేనైతే ఎలా ఉన్నా అంటే కామెడీగా. సో ఇప్పుడు మేము టార్గెట్కి వెళ్తున్నాము. జస్ట్ కొనే ఐటమ్స్ ఉన్నాయన్నమాట. టార్గెట్కి వెళ్ళి అవి తీసుకొని ఇంటికి వెళ్తాము. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 40 hours అంట. మైండ్ పని చేయట్లేదు. 40 minutes కాబట్టి. నిజంగా బాబన్నయ్య కనుక లేకపోయింది, బాబన్నయ్య అనకపోతే వెళ్దామని మేము వచ్చేవాళ్ళం కాదు అసలు. మొన్న వచ్చినప్పుడు ఇది ఉందని చూసాం కదా, ఆ రోజే యాక్చువల్ గా నీకు షాపింగ్ కంటే షాపింగ్ అప్పుడు అన్నా కూడా షాపింగ్ కదా. నాకేంటి అన్లాక్ చేస్తే అన్నయ్య వెళ్ళిపోతున్నాడు, అందుకని అన్నయ్యని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం మేము. సో వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి మర్చిపోవాలి కదా, మనందరికీ కామన్గా ఉండేది. అన్నయ్య నార్మల్గా మర్చిపోడు, చాలా బాగా ప్యాక్ చేసుకుంటాడు అన్నీ.
వాలెట్ మర్చిపోయాడు. దొరికింది. సో యా అన్నయ్య దింపి మేము ఇంటికి వస్తాం. మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు.